లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఇక కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను సిట్ తెలిపింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారని, ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులతో పాటు పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నట్లు గుర్తించింది సెట్. ఆర్డర్ ఆఫ్ సప్లై విషయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్ లో సెట్ పేర్కొంది. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, అందుకు 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సెట్ కోరింది. ఏపీ లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అందులో కీలక విషయాలు, స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులను ఎలా బదిలీ చేశారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, వ్యాపారులు ఎలా సిండికేట్ అయ్యారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. వారిని కస్టడీ మరింత సమయం పెంచాలని చెప్పి కోరిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు అన్ని విధాలు కూడా సంచలనం కలిగించింది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ కేసులకు సంబంధించి మద్యం కుంభకోణం కావచ్చు, మద్యం కుంభకోణంలో అవతవలు జరిగే అంశాలకు సంబంధించి కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారంటూ వాదిస్తూ వచ్చిన వైసీపీ నాయకుల నోళ్లు మూతపడే విధంగా సిట్టు అధికారులు కీలకమైన సాక్ష్యాలు సేకరించారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ రాజశేఖర రెడ్డి చుట్టూనే కేసు మొత్తం నడుస్తుంది. ఎవరిని ఈ ఇందులో వరకు మొత్తం ఇద్దరితో కలిపి 7 అరెస్ట్ చేయగా 7లో కూడా మిగిలిన 6 కేసీఆర్ రాజశేఖర రెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నవారే. ఈ నేపథ్యంలో మొత్తం ఆయన వ్యవహారంతోనే వీరందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు నిర్ధారించారు. అయితే సీఎంఓలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మెరుగిన నేపథ్యంలో ఆయన తెలవకుండా వీరు ఇంత చక్రం తిప్పుతారనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక నిన్న అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ సంబంధించి ఆ కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు వినిపిస్తా ఉన్నారు. న్యాయాధికారి వాటిని నోట్ చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన అంశాన్ని కూడా సిట్ అధికారి పొందుపరిచారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా కేసీఆర్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారని, అదేవిధంగా ఆ మద్యం పాలసీ దగ్గర నుంచి కూడా అన్ని వ్యవహారాల్లో వీరిద్దరు పాత్ర చాలా ప్రస్ఫుటంగా ఉంది. చాలా సందర్భాల్లో కీలకంగా వ్యవహరించారని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఇక ఎవరెవరికి మద్యం తయారీకి సంబంధించిన అనుమతులు ఇవ్వాలి, నెలవారీగా ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ మోతాదులు, మరో నెల తక్కువ మోతాదులో ఎవరికి ఇవ్వాలి, వారి నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలనే అంశాలపై కూడా వీరు కీలకంగా వ్యవహరించారని కూడా ఇందులో పొందుపరిచారు. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇప్పటికే దాదాపు 3,200 కోట్ల రూపాయలు ఈ మద్యం స్కామ్ లో చేతులు మారినట్టు, అవినీతి జరిగినట్టు కూడా అధికారికంగా సిట్ అధికారులు నిర్ధారించారు. ఇంకా తొవ్వే కొద్దీ ఇంకా ఎక్కువే ఉంటుందని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ 3,200 కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన అందరి పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా ఈ డబ్బులు ఎవరెవరికి ఏ విధంగా రవాణా చేయాలి, మధ్యవర్తులను ఏ విధంగా నియమించుకోవాలి, ఎక్కడ అనుమానం రాకుండా 10 చేతులు మారి చివరికి తాడేపల్లి ప్యాలెస్కి ఏ విధంగా వెళ్లాలనే అంశాలపై ఇటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి ఇద్దరు కూడా చాలా సార్లు కేసీఆర్తో స్వయంగా ఆయన కార్యాలయానికి వెళ్లి మరీ భేటీ అయినట్టు కూడా ఆధారాలు సేకరించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం కీలకంగా మారింది. అందువల్ల అసలు అయితే ఈ ఇద్దరు అధికారులుగా ఉండాల్సిన వారు మొత్తం ఇటు వైసీపీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా చక్రం తిప్పడం వెనక ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరు ఆదేశాలతో ఈ మొత్తం నడిపారనే అంశాలపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఈ కోర్టు సమర్పించారు. దీనికి సంబంధించి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు కూడా సేకరిస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా A1 కేసీఆర్ రాజశేఖర రెడ్డితో పాటు A2 వాసుదేవరెడ్డి, A4 గా ఉన్న మిథున్ రెడ్డి, A5 గా ఉన్న విజయసాయి రెడ్డి, అదేవిధంగా A3 గా ఉన్న సత్యప్రసాద్, వీరందరితో కూడా వీరిద్దరు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పలు సందర్భాల్లో పలు అంశాలకు సంబంధించి స్వయంగా భేటీ కావడమే కాదు, వారికి ఉన్న పవర్స్, అప్పుడున్న అధికారాలను ఉపయోగించి ప్రత్యేకంగా వారికి ఎవరైతే మాట్లాడాలన్నారో వారి అధికారులు కూడా వీరి నుంచి ఆదేశాలు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరు వస్తూ చాలా కీలకంగా మారింది. వీరిద్దరి నుంచి మరింత సమాచారం రాబడితే తాడేపల్లి ప్యాలెస్ వచ్చి వైసీపీ ముఖ్య నాయకుల నుంచి మరింత కీలక సమాచారం ద్వారా మరిన్ని అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిట్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను అధికారులు పొందుపరిచారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కలిసి లిక్కర్ సిండికేట్ కి ఏర్పడ్డారని, ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులతో పాటు పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నట్లు గుర్తించింది సిట్. ఆర్డర్ ఆఫ్ సప్లై విషయాల్లో కూడా ఇతర నిందితులతో కలిసి ధనంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్నారు. అయితే ఆస్తుల కొనుగోలు, నగదు బదిలీకి సంబంధించిన అంశాలపై విచారణ చేయడానికి 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు న్యాయాధికారిని కోరారు.